పులివెందుల పట్టణంలో శ్రీకృష్ణదేవరాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పూలంగళ్ల వద్ద ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శతాబ్దాలు గడిచినా కూడా శ్రీకృష్ణదేవరాయల వంటి మహానుభావులను ప్రజలు ఇప్పటికీ స్మరించుకోవడం వారి గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. దేవాలయాల నిర్మాణం, చెరువుల త్రవ్వకం వంటి అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన చూపిన దూరదృష్టి ఈ రోజుకి ఆదర్శమని పేర్కొన్నారు. అలాంటి మహానుభావుల అడుగుజాడల్లోనే ప్రజా జీవితంలో ముందుకు సాగాలని తమ సంకల్పమని తెలిపారు. ఇక బడ్జెట్పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సంక్షేమ పథకాల కోసం తగిన కేటాయింపులు లేవని ఆయన విమర్శించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పినా ఆ పథకానికి నిధులు కేటాయించలేదని అన్నారు. 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్, నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి వంటి హామీలకు కూడా అదనపు నిధులు లేవని పేర్కొన్నారు. గత 22 నెలల్లో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు 1000 కోట్ల రూపాయల బకాయిలున్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రస్తుత బడ్జెట్లో స్పష్టత కనిపించడం లేదని, ఇది అంకెల గారడి మాత్రమేనని ఆయన విమర్శించారు. జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ పులివెందులలోని శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం వద్ద స్థానిక ప్రజలందరి సమక్షంలో ఘనంగా ఆయనను గుర్తు చేసుకోవడం జరిగింది. జయంతి వేడుకలు జరపడం జరిగింది. ముఖ్యంగా ఒక వ్యక్తి చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా, ఆయన జన్మించి 556 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆయనను మనం స్మరించుకుంటున్నామంటే ఎన్ని గొప్ప పనులు ఆయన చేసిండాలా. ఇవాళకి కూడా ఆలయాలు నిర్మించాలన్నా, చెరువులు తవ్వాలన్నా గుర్తుకొచ్చే పేరు శ్రీకృష్ణదేవరాయలు గారి పేరు గుర్తుకొస్తుంది. అంటే ఒక ఇన్క్రెడిబుల్ మార్క్ ఆయన వదిలి వెళ్ళిపోయారు. ఇంత పెద్ద ఎత్తున ఆయన హయాంలో చెరువులు తవ్వడం అయితేనేమి, ఆలయాలు నిర్మించడం అయితేనేమి, ఎన్నో గొప్ప కార్యక్రమాలు శ్రీకృష్ణదేవరాయలు గారు చేశారు. కాబట్టి ఇవాళకి కూడా ఆయనను పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్మరించుకుంటా ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో తప్పకుండా మేమంతా కూడా రాజకీయాల్లో ఉన్నాం, ప్రజా జీవితంలో ఉన్నాం. తప్పకుండా ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. బడ్జెట్ లో ఇందాక మీరు అడిగినట్టుగా బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు సంబంధించిన కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి మీరు అంటున్నారు. అసలు చాలా తక్కువగా ఉండడం పక్కన పెట్టండి, అసలు కేటాయింపులే లేవు. ఆడబిడ్డని ఏదైతే 18 ఏళ్లు దాటిన ఆడవారందరికీ కూడా నెలకు 1500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఆ పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని ఏదైతే చెప్పారో దానికి ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు. నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ప్రతి నిరుద్యోగి కూడా దానికి ఒక్క రూపాయి కేటాయించలేదు. ఇలా ఎన్నో పథకాలకు ఒక్క రూపాయి కేటాయించలే. పైపెచ్చు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలకు కూడా 1000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టారు ఈ 22 మాసాల్లో. ఆ బకాయిలు చెల్లించే పరిస్థితి కూడా లేదు. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ కు మాత్రమే 8000 కోట్ల బకాయి ఉంది. ఆరోగ్యశ్రీకి దాదాపు 5000 కోట్ల పైసలకి బకాయి ఉంది. ఆ బకాయిలు తీరిస్తేనే ఆ స్కీమ్స్ అనేటివి జాగ్రత్తగా రన్ అయ్యే పరిస్థితి, ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి ఉంది. ఆ బకాయిలు తీర్చే పరిస్థితి కూడా లేదు. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడి తప్ప ప్రజలకు నిజంగా ఏదైతే ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు చేసే పరిస్థితి అయితే లేదు.